శ్రీమద్ భాగవతం 7వ స్కందంలో నరసింహస్వామి యొక్క కథ వస్తుంది. ఎలాగైతే బ్రహ్మదేవుని యొక్క నలుగురు కుమారులు సనక, సనత్, సనాతన, సనందన, వీళ్ళ నలుగురు ఒకసారి వైకుంఠ లోకానికి వెళ్ళారు. అలా వెళ్ళగానే వారిని ద్వారపాలకులైన జయ విజయులు అడ్డగించారు. అడ్డగించి మీరు లోపలికి రావడానికి వీల్లేదని చెప్పగానే ఈ నలుగురు కుమారులు వారు ఎప్పుడూ అదే వయసులో ఉంటారు. ఎందుకంటే చిన్న పిల్లల్లో కామ, క్రోధ ఇటువంటి వికారాలు ఉండవు. ముఖ్యంగా కామం అనేది ఉండదు. దానికోసం అని చెప్పి వారు ఎన్నో సంవత్సరాలు ఉన్నా సరే వాళ్ళు చూడటానికి చిన్నపిల్లల్లాగే ఉంటారు. వాళ్ళు ఆ విధంగా ఉంచుకున్నారు. వాళ్ళు ఒకసారిగా మీరు నా పర అనే భేదం చూపిస్తున్నారు. అటువంటి భేదం చూపించే వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఉండటానికి అర్హులు గారు. మీరు వెంటనే భౌతిక జగత్తుకు వెళ్ళండి అని శపించారనమాట. ఆ విధంగా శపించగానే వెంటనే భగవంతుడు విష్ణుమూర్తి అక్కడికి వచ్చి వారిని ఓదార్చి జయ విజయుల్ని మీరు 3 జన్మల్లో మళ్ళీ తిరిగి వస్తారని చెప్పి వారిని పంపించారు. ఆ విధంగా మొదటి జన్మలో వాళ్ళు ఇద్దరు జయ విజయులు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మించారు. రెండవ జన్మలో రావణాసురుడు, కుంభకర్ణుడుగా జన్మించారు. మూడవ జన్మలో శిశుపాలుడు, దంతవక్రుడుగా జన్మించారు. ఆ విధంగా మొదటి జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడుగా జన్మించినప్పుడు ఆ హిరణ్యాక్షుడిని వరాహదేవుడు సంహరించారు. వరాహదేవుడు సంహరించగానే హిరణ్యకశిపుడికి విపరీతమైన కోపం వచ్చింది. మా సోదరుణ్ణి ఈ విష్ణుమూర్తి ఎలా సంహరిస్తారు? ఆయన అందరికీ సమానంగా ఉండాలి. దేవతల్ని, అసురుల్ని, రాక్షసుల్ని అందరినీ సమానంగా చూడాలి. అటువంటిది చిన్నపిల్లాడిలాగా పక్షపాతం చూపిస్తూ దేవతల యొక్క పక్షాన నిలిచారు. నేను అతన్ని సంహరిస్తానని చెప్పి వాళ్ళ వదిన అయిన వృషభానుకి, వాళ్ళ తల్లి అయిన దితికి ఆత్మజ్ఞానం ఇచ్చి ఆత్మకి చావు లేదు, హిరణ్యాక్షుడు చనిపోలేదు, వేరే జన్మకి వెళ్ళాడు. ఈ విధంగా వాళ్ళందరిని ఓదార్చి అలాగే అసురులందరినీ పంపించి యజ్ఞకుండాలని, బ్రాహ్మణులని, చెట్లని వీటన్నిటిని ధ్వంసం చేయండి అని చెప్పి పంపించి ఈ హిరణ్యాక్షుడు మందరాచల పర్వతాలకు వెళ్ళి ఘోర తపస్సు చేశారనమాట. ఎంత ఘోర తపస్సు చేశారంటే ఆయన శరీరంలోని రక్త మాంసాలన్నీ చీమలు తినేస్తే కేవలం ఎముకల్లో ప్రాణవాయువు నిలుపుకొని జీవిస్తున్నాడు ఆ హిరణ్యకశిపుడు. కానీ ఆ ఘోరమైన తపస్సు కారణంగా ఆయనకి ఎంతో శక్తి వచ్చింది. ఎంతో శక్తి వచ్చి ఆయన తల నిండి వస్తున్న వేడికి పైన ఉన్న లోకాలన్నీ కూడా వేడెక్కిపోయి ఆ దేవతలందరూ వెళ్ళి బ్రహ్మదేవుడి యొక్క శరణం తీసుకొని ఆయన మీ గురించే తపస్సు చేస్తున్నారు, దయచేసి వెళ్ళి ఆయన ఆపి ఆయనకి ఏం కావాలో అది ఇవ్వండి అని పంపిస్తారన్నమాట. వెంటనే బ్రహ్మదేవుడు ఆయన హంసవాహనం మీద వచ్చి ఆ హిరణ్యకశిపుడి యొక్క అస్థిపంజరం లాంటి రూపం ఉంది. ఆ రూపం మీద ఆయన కమండలంలో నుండి కొన్ని నీరు తీసి చిలకరించగానే ఒక్కసారిగా మళ్ళీ దేదీప్యమైన బంగారు ఛాయలో దృఢమైన శరీరం మళ్ళీ వచ్చింది ఈ హిరణ్యకశిపుడికి. ఆ శరీరం రాగానే ఎందుకోసం తపస్సు చేస్తున్నావు, నీకేమి కావాలని అడగగానే ఆయన వెంటనే నాకు ఈ విధంగా రాత్రి గాని, పగలు గాని, ఇంట్లో గాని, బయట గాని, నేల మీద గాని, నింగిలో గాని, అలాగే మనిషితో గాని, జంతువుతో గాని, ఎలాంటి ఆయుధముతో గాని, మీరు సృష్టించిన ఏ జీవితో గాని నాకు మరణం ఉండకూడదు అని చెప్పగానే బ్రహ్మదేవుడు తదాస్తు అని చెప్పి వెళ్ళిపోయారు. ఆ విధంగా హిరణ్యకశిపుడికి కొన్ని రోజులకి సంతానం కలిగింది. అందులో ఒక సంతానం ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడిని శుక్రాచార్యుడి యొక్క కుమారులైన సండ, అమర్క వాళ్ళ యొక్క గురుకులానికి పంపించారు. వాళ్ళ దగ్గరలోనే నివసించేవాళ్ళు హిరణ్యకశిపుడి యొక్క ఇంటికి. ఆ సండ, అమర్కులు రాజకీయాలు ఇలా ఎన్నో రకాల ఎకనామిక్స్ ఇవన్నీ నేర్పుతూ ఉన్నారు. ఈ ప్రహ్లాదుడికి నచ్చేవి కాదు, కానీ నేర్చుకుంటున్నారు.
ఒకరోజు టీచర్లు ఆయన్ని తీసుకొచ్చి వాళ్ళ నాన్నగారి దగ్గరికి తీసుకురాగానే అతను నాన్నగారికి నమస్కరించి ఆయన ఒడిలో కూర్చోగానే హిరణ్యకశిపుడు అడిగారన్నమాట, ప్రహ్లాద, నీవు స్కూల్లో నేర్చుకున్న అత్యంత ప్రాధాన్యమైన పాఠం ఏంది అని అనగానే వెంటనే ఈ ప్రహ్లాదుడు చెప్పాడనమాట, నాన్న, నువ్వు ఈ అందకోపమైన గృహాన్ని వదిలి బృందావనం, మధువనం వెళ్ళి అక్కడ తపస్సు చెయ్యి, అక్కడ హరిని ఆరాధించు అని చెప్పగానే హిరణ్యకశిపుడికి, నేను ఇంత తపస్సు చేసింది ఆ హరిని సంహరించాలని, నువ్వు హరిని ఆరాధించమని చెబుతున్నాడు ఈ పిల్లాడని కొంచెం కోపం వచ్చింది. కానీ వెంటనే అనుకున్నారనమాట, ఎవరో వైష్ణవులు మారు వేషంలో వచ్చి ఈ గురుకులంలో ఈ పిల్లవాడి యొక్క మనస్సును కలుషితం చేశారని చెప్పి ఇక్కడ ఫోటోలో చూడొచ్చు. ఈయన గోపాలకృష్ణ గోస్వామి మహారాజ్ అని ఇస్కాన్లో ఒక సన్యాసి. కొన్ని కొన్ని దేశాల్లో మారువేషంలో వెళ్ళి ప్రచారం చేసి వస్తారు. ఆ విధంగా ఉన్నారు. మీరు వెంటనే వెళ్ళి ఈ పిల్లవాడిని కాపాడండి వేరే వైష్ణవుల నుండి అని చెప్పి పంపిస్తారు. వెంటనే ఈ చండ, అమర్క వాళ్ళు పిల్లవాడిని తీసుకొని వెళ్ళి, మేమెప్పుడు నేర్పలేదే నీకు హరిని భజించు అని చెప్పి, మీ నాన్నకు అలా ఎలా చెప్పావు అనగానే, అసలు నీకెలా వచ్చింది ఈ భక్తి అంటే, సహజంగానే ఎలాగైతే ఇనుము అయస్కాంతానికి అంటుకుపోతుందో అదేవిధంగా సహజంగా నేను విష్ణువు పట్ల ఆకర్షితునవుతున్నాను అని చెబుతాడు. చెప్పగానే వాళ్ళు తిడతారన్నమాట, నువ్వు ఒక గంధపు వనంలో ముళ్ళ చెట్టు లాంటి వాడివి, ఈ అసురుల యొక్క వంశంలో చెడబుట్టావు. ఎలాగైతే ముళ్ళ చెట్టు యొక్క కొమ్మని నరికి పిడిగా పెట్టి గొడ్డలతోటి గంధపు వనాన్ని నరుగుతారో అదే విధంగా నువ్వు అలాంటి వాడివని వాళ్ళు తిట్టి మళ్ళీ నేర్పుతూ ఉంటారన్నమాట. మళ్ళీ నేర్పుతూ చివరికి మళ్ళీ తీసుకొస్తారు హిరణ్యకశిపుడి దగ్గరికి. హిరణ్యకశిపుడు మళ్ళీ అడుగుతారు, నువ్వు స్కూల్లో నేర్చుకున్న ప్రాధాన్యమైన పాఠం ఏదనగానే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, ఈ విధంగా అర్చనం, దాస్యం, సాఖ్యం, వందనం, ఆత్మ నివేదనం ఇవన్నీ చేయనానా అని చెప్పగానే ఒక్కసారిగా హిరణ్యకశిపుడికి ఆ ఉపాధ్యాయుల మీద కోపం వస్తుంది. మీరే నేర్పుతున్నట్టున్నారు ఇవన్నీ అనగానే వాళ్ళుండి, అలా తప్పండి, బ్రాహ్మణుల్ని అలా నిందించకూడదు, మేమేమి నేర్పలేదు ఇతను అనగానే హిరణ్యకశిపుడు అడుగుతారనమాట, మీ స్కూల్ టీచర్లు చెబుతున్నారు వాళ్ళు నేర్పలేదని, మరి ఎక్కడ నేర్చుకున్నావు నీకు అనగానే ప్రహ్లాదుడు చెబుతారనమాట, ఇది మన సొంతతో గాని లేకపోతే వేరే వాళ్ళు చెప్పినా గాని ఇద్దరు కలిసి గాని చెప్పినా సరే ఈ భక్తి అనేది మన మనసులో మెలగదు. మన యొక్క జీవిత లక్ష్యం విష్ణుమూర్తికి సేవ చేయటం. అది కేవలం భక్తుల యొక్క పాదధూళి తీసుకుంటేనే మనలో అది ఆ భక్తి భావన అనేది కలుగుతుంది. కాబట్టి నువ్వు కూడా వెళ్ళి భక్తుల యొక్క పాదధూళి తీసుకొని చెప్పగానే ఒక్కసారిగా హిరణ్యకశిపుడి కోపం వచ్చి, మన శరీరంలో ఏదైనా అంగం గనక సెప్టిక్ అయ్యి అలా ఈ సమయంలో ఆ కాలుని, చేతిని తీసేస్తాం మిగతా శరీరాన్ని కాపాడుకోవడం కోసం. అదే విధంగా ఎక్కడో అడవిలో ఉన్న ఒక ఔషధం గనక మనకు ఉపయోగపడుతుందంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాం. అదే విధంగా ఈ పిల్లవాడు కూడా ఆ శరీరంలోని ఒక అంగం లాంటి వాడు, సెప్టిక్ అయిన అంగం లాంటి వాడు. వెంటనే అతన్ని చంపేయండి అనగానే వేరు వేరు విధాలుగా ప్రయత్నిస్తారనమాట. ప్రహ్లాదుని లోయల్లో నుండి కొండ మీద నుండి లోయలోకి విసిరేయడం, ఏనుగులతో దొక్కించడం, అలాగే శూలాలతోటి పొడవటం, పాముల మధ్య విషసర్పాల మధ్యలో వదలటం, అలాగే మంటలో కూర్చొని మంటలో తోయడం, ఇలా ఎన్నో చేసినా సరే ఆయన భగవంతుడు విష్ణుమూర్తి అతన్ని కాపాడటం వల్ల ప్రహ్లాదుడికి ఎటువంటి హాని జరగలేదు. అటువంటి సమయంలో హిరణ్యకశిపుడు నిస్సహాయుడుగా నిలబడతాడనమాట. ఏమిటి, ఎలా చంపాలి ఇతన్ని అని ఆలోచిస్తున్నప్పుడు చండామర్కులు, మా నాన్నగారైన శుక్రాచార్యులు వస్తారు త్వరలో, అప్పుడు ఆలోచిద్దాం, అప్పటి వరకు ఇతన్ని మళ్ళీ పాఠశాలకి గురుకులానికి పంపుదామని చెప్పగానే మళ్ళీ తీసుకెళ్తారు. తీసుకెళ్లి అవన్నీ నేర్పుతూ ఉంటారు. రాజకీయాలు, ఎకనామిక్స్, ఇవన్నీ అర్థశాస్త్రం, ఇవన్నీ వింటూ ఉంటాడు. ఆ చండామర్కులు వాళ్ళ ఇంటికి వెళ్ళిన సమయంలో ఆ సమయంలో ఆ మిగతా పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు.
ఆ సమయంలో ప్రహ్లాదుడికి ఈ ఆటల మీద ఎలాంటి ఆసక్తి ఉండదు. ఆయన వెంటనే ఆ పిల్లలందరిని పిలిచి వాళ్ళకు బోధించడం మొదలు పెడతారు, అసురుల యొక్క పిల్లలకి. ఆ విధంగా బోధిస్తూ ఏమి బోధించాడు అనేది ఈరోజు చూద్దాం. శ్రీ ప్రహ్లాద ఉవాచ కౌమారాచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభం మానుసం జన్మ తద్ధ్రువమర్దదం. ప్రహ్లాద మహారాజు ఇలా అన్నారు: తగినంత తెలివితేటలు ఉన్న వ్యక్తి ప్రాజ్ఞ జీవితం ప్రారంభం నుండే కౌమారం మానవ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. అంటే బాల్యం యొక్క లేత వయసు నుండి భక్తి సేవ యొక్క కార్యకలాపాలను అభ్యసించడానికి ఇతర అన్ని కార్యకలాపాలను వదులుకోవాలి. మానవ శరీరం చాలా అరుదుగా సాధించబడుతుంది మరియు ఇతర శరీరాల వలె తాత్కాలికమైనప్పటికీ మానవ జీవితంలో ఒకరు భక్తి సేవ చేయగలరు కాబట్టి ఇది అర్థవంతంగా ఉంటుంది. స్వల్ప మొత్తంలో నిజాయితీ గల భక్తి సేవ కూడా ఒకరికి పూర్తి పరిపూర్ణతను ఇస్తుంది. ఈ విధంగా కౌమార కౌమార అంటే 5 సంవత్సరాల వయసు. 5 సంవత్సరాల వయసు నుండే ఈ భక్తి అనేది చేయాలన్నమాట. పల్లెటూరులో అలా చెబుతూ ఉంటారన్నమాట. ఇప్పుడేందిరా భక్తి, ఎప్పుడో రిటైర్ అయిపోయి అన్నీ అయిపోయి ముసలితనం వచ్చినాక అప్పుడు కృష్ణ రామ అనుకుంటూ కూర్చుంటాం. ఈ వయసులో భక్తి ఏంది అని అంటూ ఉంటారు. కానీ అది శాస్త్రాల ఆధారితమైన మాట కాదు. శాస్త్రాల ఏమి చెబుతున్నాయి? కౌమార ఆచరేత్ ప్రజ్ఞం. 5 సంవత్సరాల నుండే ప్రతి ఒక్కరు కూడా భక్తిని అనేది చేయాలి. ధర్మాన్ భాగవతానిహ. ఎందుకు? దుర్లభం మానుసం జన్మ. ఈ మనిషి జన్మ అనేది ఎంతో 84 లక్షల జీవరాశుల్లో కుక్క, పిల్లి, ఏనుగు, ఆవు, గుర్రం, చెట్టు, చేప ఇలా ఎన్నో జీవరాశుల నుండి తిరిగి 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 మనం ఈ మానవ జన్మకు వచ్చాం. ఈ మానవ జన్మలో మనకి ఆలోచన శక్తి ఉంది. ఈ మానవ జన్మలో భగవంతుడు ఎవరు, నేనెవరు, ఆయన ఎలా చేరుకోవాలనే ఆలోచన ఈ మానవ జన్మలోనే ఉంటుంది. ఆ ఉంది కాబట్టి మీరందరూ ఈరోజు క్లాసులో చేరారు. లేకపోతే ఎక్కడో హాయిగా కూర్చొని సీరియల్ చూసుకుంటూ లేకపోతే ఇంకా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అలా చేయట్లేదు. ఎందుకంటే మానవ జన్మలో ఆ ఆలోచన శక్తి ఉంది. మిగతా జన్మల్లో ఆ శక్తి ఉండదన్నమాట. మిగతా జన్మల్లో మనం గనక మళ్ళీ దిగజారిపోయామనుకోండి, ఏ ఆవుగానో, పిల్లిగానో, అక్కడ ఆలోచన శక్తి ఉండదు. నేనెవరు, భగవంతుడెవరు, ఆయన ఎలా చేరుకోవాలి అనే ఆలోచన శక్తి ఉండదు. కాబట్టి ఇది చాలా దుర్లభమైనది మానవ జన్మ అనేది. అలాగే ఈ కౌమార 5 సంవత్సరాల నుండి చాలా మందిని చూశానన్నమాట. వాళ్ళందరూ ఒక వయసు వచ్చినాక ఒక మాతాజీ ఉంటారు. ఆమె మన క్లాసుకు కూడా వచ్చేవాళ్ళు. ఆమె చెబుతున్నారనమాట. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు ఇట్లా భక్తి చేయండి, భక్తి చేయండి అని. ఆ చెబుతున్న సమయంలో ఒక ఆమె 60 ఏళ్ల వయసు. ఎంత చెప్పినా సరే ఆమెకి హరే కృష్ణ మహామంత్రం ఆ రావడం లేదు. అలాగే కొండముంజలలో కూడా ఒక మాతాజీ ఉన్నారు. ఆమె కూడా వయసు పెద్దదైంది. ఎంత చెప్పినా సరే హరే కృష్ణ మంత్రం అనేది రావట్లేదు. ఇంక చివరికి హరే కృష్ణ హరే రామ అని ఒక పూస మీద, మళ్ళీ హరే కృష్ణ హరే రామ అని 2 పూసల మీద అట్లా జపం చేస్తున్నారనమాట. తదపి అధ్రువం అర్థదం. ఇది దుర్లభమైనది కానీ ఎప్పుడైనా సరే మన నుండి తీసుకెళ్ళిపోతుంది. ఎప్పుడు ఎవరికి సాగు వస్తుందో ఎవరికి తెలియదు అన్నమాట. సో వేదాల్లో ఈ విధంగా చెప్పారు. కౌమార్ అంటే మొదటి 5 సంవత్సరాలు, పౌగండ అంటే 5 నుండి 10 సంవత్సరాలు, కైశోర అంటే 11 నుండి 15 సంవత్సరాలు, యవ్వన అంటే 15 సంవత్సరాలు, 16 సంవత్సరాల వాళ్ళని యవ్వన వయసులో ఉన్నారంటారు. ఆ విధంగా కౌమారం ఆచరేత్ ప్రజ్ఞం. 5 సంవత్సరాల నుండే భక్తి అనేది చేయాలి. మీ ఇంట్లో గనక ఎవరైనా పిల్లలు ఉన్నా సరే మీరు ఇప్పుడు ఎందుకులే భక్తి అని అనుకోవద్దు. శాస్త్రాలు చెబుతున్నాయి 5 సంవత్సరాల వయసు ఉండే వాళ్ళని భక్తిలో ఆ భక్తి నేర్పడం మొదలు పెట్టాలి. ఈ విధంగా వేద నాగరికత యొక్క ఉద్దేశం భక్తి సేవ దశకు రావడం. వేద నాగరికత ఎన్నో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే చివరికి ప్రతి ఒక్కరూ భక్తి చేసే విష్ణుమూర్తికి భక్తి చేసే స్థితికి రావాలి. అదే ఈ వైదిక నాగరికత యొక్క ఉద్దేశం.
మరి ఆధునిక నాగరికత కేవలం ఆ వేదాల్లో అప్పట్లో గురుకులాలు ఉండేవి. 5 సంవత్సరాల వయసునే గురువు దగ్గరకు పంపితే గురువు ఇదే నేర్పేవాళ్ళు. విష్ణుమూర్తికి ఎలా సేవ చేయాలి, భక్తి ఎలా చేయాలి ఇవన్నీ నేర్పేవారు. కానీ ఇప్పుడు గురుకులాలు లేవు. స్కూల్స్ వచ్చినాయి. మరి ఈ స్కూల్స్ లో ఏమి నేర్పుతారు? బ్రహ్మచర్యం గురించి వదిలేయండి. బ్రహ్మచర్యం పాటించాలి ఇవేమి ఎవరు నేర్పరు. ముఖ్యంగా ఇంకా తల్లులకి చెబుతున్నారనమాట, అబార్షన్ చేయించుకోండి. ఆ విధంగా ఆ చిన్న పిల్లల్ని ఎలా చంపాలి ఇవన్నీ నేర్పుతున్నారు. అలాగే ఇంద్రియ తృప్తి గురించి బోధిస్తుంది. ఈ ఎలా మనం ఇంద్రియ తృప్తి చేయాలి. ఈ విధంగా ఈ ఆధునిక పాఠశాలలో ఆ సైన్స్ అవన్నీ చెప్పి నేర్చుకొని మనం విషయాలను ఎలా మెరుగుపరుచుకోవాలి, మన దగ్గర ఉన్న రకరకాల వస్తువులు ఉన్నాయి, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అని, కారులని, వీటన్నిటిని ఎలా మెరుగుపరుచుకోవాలని నేర్పుతున్నాయి. కానీ శ్రీమద్ భాగవతం, వేదాలు మనం ఎలా మెరుగుపడాలి, మనుషులు ఎలా మెరుగుపడాలి వీటి గురించి నేర్పుతాయి అన్నమాట. నేను ఒకసారి ఇట్లాగే మా తాత ఆయన స్నేహితుడు వాళ్ళిద్దరు కూర్చొని ఉన్నారనమాట బయట అరుగు మీద కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు ముసలి వాళ్ళు. నేను పక్కన కూర్చొని ఉన్నాను. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఇప్పటి చదువులు ఎందుకు, ఏం చదువులే, ఏం గట్టి చదువులు కాదు, మనం అప్పుడు చదువుకున్నాం కదా ఈ గట్టి చదువులు అని అనుకుంటున్నారు అనమాట. నాకు ఒకసారిగా కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఆ, ఏం చదువులు, మీ చదువులు గట్లా అని అన్నమాట. మేమందరం శీసపద్యాలు ఇవన్నీ నేర్చుకున్నాం అని చెబుతున్నారు అనమాట. పద్యాలతోటి ఏమొచ్చింది మీకు? ఆ పద్యాలతోటి మీరు పెట్టుకున్న కళ్ళజోడు అది శాస్త్రవేత్తలు తయారు చేశారు, దానివల్ల మీరు చూడగలుగుతున్నారు అని నేను ఆయన్ని ఛాలెంజ్ చేశాను అనమాట. అయినా సరే వాళ్ళు ఈడికేం తెలుసులే అన్నట్టు కదలకుండా వాళ్ళల్లో వాళ్ళు అప్పుడు చదువులే గొప్పవి అని అన్నారనమాట. ఇప్పుడు ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి ఇవన్నీ ఇంగ్లీష్ ఇవన్నీ రాకపోవచ్చు, కానీ ఆ శ్లోకాల ద్వారా జీవితం ఎలా నిజాయితీగా బతకాలి, అలాగే ధర్మపరంగా ఎలా జీవించాలి అవన్నీ నేర్చుకున్నారు. అదే యాక్చువల్గా మనం ఎలా మెరుగుపడాలని ఆలోచించాలన్నమాట. ఈ ల్యాప్టాప్లు, ఫోన్లు, కార్లు, ఏసీలు, ఫ్రిడ్జ్లు వీటిని ఎలా మెరుగుపరుచుకోవాలని ఈ శాస్త్రవేత్తలందరూ వాటి వెనకాల తిరుగుతున్నారు. కానీ మనకు ఆనందం లేకపోతే, మనసులో ఆనందం లేకపోతే అవన్నీ బయట నుండి ఏసీ ఉండొచ్చు, కానీ లోపల లోపల కాలిపోతూ ఉంటాం అనమాట ఎవరికన్నా మంచి జరిగితే ద్వేషంతోటి. సో ఈ విధంగా మన శాస్త్రాలు చదవాలి దానికోసమని. ప్రజలు జీవిత లక్ష్యంపై ఆసక్తిని కోల్పోతున్నారు. పిల్లులు మరియు కుక్కల వలె జీవిస్తున్నారని ప్రభుపాదులు వారు చెబుతారు. ఎందుకంటే మగపిల్ మగపిల్లి ఆడపిల్లి కలిసినాయి అనుకోండి, పిల్లలు పుడతారు. పుట్టగానే ఆ మగపిల్లి వెళ్ళిపోతుంది. అలాగే ఆడకుక్క మగ కుక్క కలిసినాయి అనుకోండి, పిల్లలు పుడతారు. మగ కుక్క దాని దారిన అది వెళ్ళిపోతుంది. ఆ పిల్లలను చూసుకోవాల్సింది ఎవరు? ఆడపిల్లి ఆడకుక్క. సో మనుషులు కూడా ప్రభుపాదులు వారు ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఇట్లా వివాహం అనేది లేకుండా కలిసి జీవించడం. పిల్లలు పుట్టగానే మగవాడు వెళ్ళిపోతాడు ఆయన దారిలో ఆయన. ఆడామె ఎవరైతే ఉందో ఆమె పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని పెంచుకుంటూ ఉంటుంది. సో అది చూసి ప్రభుపాదుల వారు ఆయన భాష్యాల్లో మళ్ళీ మళ్ళీ రాస్తుంటారన్నమాట. పిల్లులు కుక్కల్లా జీవిస్తున్నారు. ఎందుకంటే ఆ పిల్లులు కుక్కలు కూడా ఇలాగే ఒక వివాహం అని లేకుండా పిల్లలు పుట్టగానే మగ పిల్లి వెళ్ళిపోతుంది, ఆడపిల్లి చూసుకుంటూ ఉంటుంది ఆ పిల్లలను. ఆ విధంగా జంతు జీవితానికి దిగజారవద్దని ఈ భక్తి అనే మార్గం, ఈ హరే కృష్ణ ఆ ఆందోళన చెబుతుందన్నమాట. ఈ విధం మరి ఈ భాగవత్ ధర్మాన్ని కౌమారం ఆచరేత ప్రజ్ఞో ధర్మాన్ భాగవతాని, భాగవత్ ధర్మాన్ని పాటించమని చెబుతున్నారు. అది ఎలా పాటించాలంటే ఈ యుగంలో చాలా సులభం. జపం చేయడం. జపం చేస్తే మనం భాగవత్ ధర్మాన్ని చేస్తున్నట్లే. మీరు జపం చేయండి. మీ ఇంట్లో ఎవరైనా 5 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్నారో వాళ్ళందరితోటి కూడా బలవంత పెట్టకుండా వాళ్ళకి వాళ్ళంతటి వాళ్ళు అంగీకరించే విధంగా చేసి వాళ్ళ చేత కూడా చిన్నగా జపం చేయించడం ప్రారంభించండి.
తర్వాత శ్లోకంలో ప్రహ్లాదుడు వాళ్ళ అసురుల యొక్క పిల్లలకి చెబుతున్నారనమాట. మానవ రూపంలో ఉన్న వ్యక్తి విష్ణువు పట్ల భక్తితో నిమగ్నం అవ్వాలి. విష్ణువు ఆత్మకు అత్యంత ప్రియమైన వాడు. మనకెంతో మంది ప్రియమైన వాళ్ళు అవ్వచ్చు. ఒకళ్ళకి భార్య అంటే ఇష్టం, ఒకళ్ళకి భర్త అంటే ఇష్టం, ఒకళ్ళకి నాన్న అంటే ఇష్టం, ఒకళ్ళకి చిన్న కొడుకు అంటే ఇష్టం. ఇట్లా ఎంతో మంది ప్రియమైన వాళ్ళు ఉంటారు. కానీ అత్యంత ప్రియమైన వారు విష్ణుమూర్తి అన్నమాట. ఎందుకంటే మమై వాంశో జీవలోకే జీవభూత సనాతన. ఈ రోజే చూసాం శ్లోకం. మనం అందరం విష్ణుమూర్తి యొక్క అంశలం కాబట్టి మనకి అత్యంత ప్రియమైన వాడు ఆయనే అన్నమాట. కాబట్టి ఆయన పట్ల భక్తి చేయాలి. మానవ రూపం భగవంతుని వద్దకు తిరిగి వెళ్ళడానికి అవకాశాన్ని అందిస్తుంది. ప్రతి జీవుడు 5 రసాలలో ఒకదానిలో విష్ణువుతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. 5 రసాలని ఉన్నాయి. రసం అంటే సంబంధం అన్నమాట, రిలేషన్షిప్. 5 రసాలు ఏంటి అంటే శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము. ఈ 5 రకాల సంబంధాలు ఉంటాయి భగవంతుడితోటి. శాంతరసం అంటే కృష్ణుడికి యొక్క చెట్లు, లేకపోతే గోవులు, ఇవన్నీ అన్నమాట. అలాగే రసం అంటే కృష్ణుడికి సేవ చేస్తూ ఉంటారు, మసాజ్ చేయటం, నీళ్లు పెట్టడం, ఇట్లాగా. సాఖ్యరసం అంటే ఫ్రెండ్షిప్. కృష్ణుడికి శ్రీరాముడు, సుధాముడు ఇలా స్నేహితులు ఉన్నారు, వాళ్ళు సాఖ్యరసంలో ఉంటారు. వాత్సల్య రసం అంటే నందమహారాజ్, యశోదామయి, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళందరూ కృష్ణుడిని పెదనాన్న, పెద్దమ్మ, ఇట్లా వాళ్ళందరూ వాత్సల్య రసం. తర్వాత మాధుర్య రసం అంటే శ్రీమతి రాధారాణి, లలితాదేవి, విశాఖాదేవి, ఈ విధంగా 5 రసాలు ఉంటాయి. మనందరం కూడా భగవంతుడితోటి ఇటువంటి ఒక సంబంధం ఉంది. కృష్ణుడితోటి కానీ, లేకపోతే విష్ణుమూర్తితో కానీ, ఆయన యొక్క వేరు వేరు అవతారాలతోటి ఈ 5 రసాల్లో ఒక రసంతోటి ఒక సంబంధం మనకి కలిగి ఉంది. ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం మనం అందరికీ ఇటువంటి ఒక సంబంధం ఉంది. కానీ దాన్ని మనం తెంపుకొని ఈ భౌతిక జగత్తుకు వచ్చాం. దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించడమే ఈ మానవ జీవితం యొక్క లక్ష్యం అన్నమాట. ఈ మానవ జీవితం అవకాశాన్ని అందిస్తుంది. మానవ జీవితం ఒక జంక్షన్ అన్నమాట. జంక్షన్ లో ఎలా ఉంటాయి, 3 రోడ్లు ఉంటాయి, 3-4 రోడ్లు ఉంటాయి. ఒక చోట నుండి వెళ్తాం, మనం ఇటు వెళ్తే ఒక ఊరికి వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే ఇంకో ఊరు వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే ఇంకో ఊరు వెళ్తాం. సో అదే విధంగా మానవ జీవితంలో కూడా మనం మాంసాహారానికి అలవాటు పడి, నేను మందు తాగుతాను, లేకపోతే వ్యభిచారం చేస్తాను, అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను, అలా అనుకుంటే వెళ్ళొచ్చు. అప్పుడు మన గమ్యస్థానం ఫిక్స్ అన్నమాట, నరకం. అలా కాకుండా చూడు, ఈ పిల్లల పాపం చదువుకోవడానికి పుస్తకాలు లేవు, వీళ్ళు చలికాలంలో పడుకొని ఉన్నారు, బజార్లో వాళ్ళకి దుప్పట్లు ఇస్తాను, ఎండాకాలంలో నీళ్లు లేక అలమటిస్తున్నారు, నీళ్లు ఇస్తాను, లేకపోతే పక్షులకు నీళ్లు లేవు, నీళ్లు పెడతాను. ఈ విధంగా మంచి పనులు చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్తారు. అలా కాకుండా ఈ స్వర్గానికి నరకానికి ఎన్నోసార్లు వెళ్ళాను, తిరిగి ఇక్కడే ఉంటున్నాను, నేను జపం చేసుకుంటాను, విష్ణుమూర్తికి భక్తి చేస్తాను అనుకున్న వాళ్ళు ఈ భౌతిక జగత్తు నుండి భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. ఈ విధంగా అప్పుడు వాళ్ళు ఆ విధంగా భగవంతుడితోటి వాళ్ళకి ఇంతకు ముందు ఎప్పుడైతే ఉందో అదే సంబంధం, దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరింపజేసుకుంటున్నారు. మానవుని జీవిత లక్ష్యం ఈ సంబంధాన్ని పునరుద్ధరించడం. ఉంది ఆల్రెడీ, కానీ దాన్ని మర్చిపోయాం మనం. తర్వాత శ్లోకంలో ప్రహ్లాదుడు చెబుతున్నారు, ఇంద్రియ తృప్తి ద్వారా ఆనందం ఏ రూపంలోనైనా లభిస్తుంది. మనం అనుకోవచ్చు, మానవ జీవితం పుట్టింది ఎంజాయ్ చేయటానికి, ఐస్ క్రీమ్ లాంటిది, త్వరగా తినాలి లేకపోతే కరిగిపోయింది. అలాగే మన ఈ వయసు అయిపోతుంది, వయసు అయిపోకముందే మనం ఎంజాయ్ చేయాలి అని ఉంటుంది. కానీ అది కాదనమాట మానవ యొక్క జీవితం యొక్క లక్ష్యం. ఇంద్రియ తృప్తి అనేది పందిగా లేకపోతే కుక్కగా ప్రతి జన్మలో కూడా దొరుకుతుంది. మరి మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటి? మానవ జీవితం యొక్క లక్ష్యం తపో దివ్యం పుత్రక ఏన సత్వం సిద్ధే యస్మాత్ బ్రహ్మ సౌఖ్యం తనంతో. తపస్సు చేయాలి, దివ్యమైన తపస్సు చేయాలని వృషభదేవుడు చెబుతున్నారు. కర్మ ప్రకారం మనం బాధను సాధించినట్లే ఆనందం కూడా లభిస్తుంది.
మనం ఎవరం కోరుకోం అన్నమాట. నాకు కిడ్నీ స్టోన్ రావాలి, కిడ్నీ స్టోన్ రావాలని. కానీ వస్తుంది కర్మ ప్రకారం. అదే విధంగా ఆనందాన్ని కూడా కోరుకోకపోయినా సరే వస్తుంది మన కర్మ ప్రకారం. మన ఆనందం, మన బాధ ఫిక్స్ అన్నమాట. నీకు ఈ జీవితంలో ఇంత ఆనందం వస్తుంది, ఇంత బాధ వస్తుందని ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉంది, నిర్ణయించి ఉంది. అది మనం కర్మ ప్రకారం మనకు అది వచ్చింది అది. కాబట్టి ఆ సమయాన్ని ఆనందం పొందడానికి, బాధను తగ్గించడానికి సమయాన్ని వృధా చేసుకోవద్దు. మరి దేనికి ఉపయోగించాలి సమయాన్ని? ఈ భక్తి చేయటానికి ఉపయోగించండి అని ఇక్కడ రాస్తున్నారన్నమాట. తర్వాత శ్లోకంలో ప్రహ్లాదుడు చెబుతున్నారు ఈ అసురుల యొక్క పిల్లలకి, ఇంద్రియ తృప్తి మరియు భౌతిక ఆనందం కోసం ప్రయత్నించొద్దు. ఒకరు కృష్ణ చైతన్యం వైపు ప్రయత్నిస్తే వారు స్వీయ సాక్షాత్కారాన్ని సాధిస్తారు. భౌతికవాదులు తమ మొత్తం శక్తిని, సంపదను పెంచుకోవడానికి ఉపయోగిస్తారు. భౌతికవాదులు అంటే ఎవరంటే, నేను చూసిందే నేను నమ్ముతా, నా చుట్టూ ఈ లోకం కనబడుతుంది, ఇది నేను నమ్ముతా. మీరు ఎక్కడో వైకుంఠ లోకం ఉంది, అది అక్కడికి ముక్తి దొరికితే అక్కడికి వెళ్తారు, ఇవన్నీ మీరు చెబుతున్నారు, కానీ నేను చూడలేదు, అది నేను నమ్మను దాన్ని. వీళ్ళని భౌతికవాదులు అంటారనమాట. వాళ్ళు దాన్ని నమ్మరు కాబట్టి, వేరే జన్మ ఉందని, వైకుంఠం ఉందని ఇవన్నీ నమ్మరు కాబట్టి, వాళ్ళు ఈ లోకంలోనే ఎంత ఆనందం పెంచాలని దాని గురించి ఆలోచిస్తారు. మరి ఆనందం ఎలా వస్తుంది? డబ్బు సంపాదిస్తే వస్తుంది. సో వాళ్ళ జీవిత లక్ష్యం డబ్బు సంపాదన మీద ఉంటుందన్నమాట. సంపాదించు, సంపాదించు, సంపాదించు. ఎందుకు సంపాదించాలి? ఒక్కోసారి క్వశ్చన్ కూడా వేసుకోరు అన్నమాట. వెళ్తూనే ఉంటారు సంపాదించాలి, సంపాదించాలి అని చెప్పి. వారు సంపదను పొందినప్పటికీ వారి జీవితంలోని నిజమైన సమస్యలను పరిష్కరించలేరు. నిజమైన సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి రావాలి, ఎవరు రావాలని కోరుకోకూడదు, కానీ అందరికీ వస్తాయి. అవి ఏంటి అంటే జన్మ, మృత్యు, జరా, వ్యాధి. మృత్యువు ఎవరు రావాలని కోరుకోరు, కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. ముసలితనం, అది కూడా అంతే. వ్యాధి ఎవరు రావాలని కోరుకోరు, కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. దీన్ని ఎంత సంపాదించినా సరే దీన్ని ఎవరు, ఈ జన్మ, మృత్యు, జరా, వ్యాధిని ఎవరు పరిష్కరించలేరు. అది తెలియకుండా వాళ్ళు కేవలం శరీరమే సర్వస్వం అని చెప్పి, మనం ఆత్మం కాదు, మనం కేవలం ఈ శరీరం, ఆ శరీరాన్ని ఎంత సౌకర్యంగా ఉంచుకుంటే అంత సౌకర్యంగా అని చెప్పి, దానికి శరీరానికి ఏసీలు ఇవ్వడం, లేకపోతే మంచి అన్నం పెట్టడం, మంచి సబ్బులు వేసి రుద్దడం, మంచి పడక మీద పడుకోవటం, ఈ విధంగా శరీరాన్ని సౌకర్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందువల్ల ఏమైతే దిగువ జాతులకి దిగజారిపోతాం అన్నమాట. కుక్కగానో, పిల్లిగానో అలా మళ్ళీ జన్మ వస్తుంది. ఆ జన్మలో మళ్ళీ మనకు అవకాశం ఉండదు, మళ్ళీ వెయిట్ చేయాలి మానవ జన్మ వచ్చిందాకా. అది రావాలంటే మళ్ళీ దుర్లభం, ఎన్నో జన్మల తర్వాత మళ్ళీ వస్తుంది. అటువంటి వచ్చిన దాన్ని మనం మిస్ అవ్వకూడదు అనమాట. అటువంటి మానవ జన్మ దొరికింది మనకి. ఆ మానవ జన్మలో కౌమారం ఆశ్రయిత ప్రజ్ఞ, 5 సంవత్సరాల వయసు నుండే మనం ఈ భాగవత్ ధర్మాన్ని జపం చేయడం ద్వారా ఈ భాగవత్ ధర్మాన్ని పాటించాలి. పాటించి 5 రసాలలో మనకి విష్ణుమూర్తితోటి ఎప్పుడో సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి చేసుకోవాలి. అదే మానవ జీవితం యొక్క లక్ష్యం. అందుకే ఆయన చెబుతున్నారు, శరీరం దృఢంగా, ప్రహ్లాదుడు చెబుతున్నారు అనమాట. శరీరం దృఢంగా ఉన్నప్పుడు ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే శరీరం ముసలితనం వచ్చినాక, లేకపోతే అనారోగ్యం వచ్చినాక ఈ భక్తి చేయటం అనేది కష్టమవుతుంది. ఏ హెల్తీ మైండ్ లివ్స్ ఇన్ ఏ హెల్తీ బాడీ. ఒక ఆరోగ్యకరమైన మనస్సు అనేది ఆరోగ్యకరమైన శరీరంలో ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఆరోగ్యం దెబ్బతింది అనుకోండి, మనసు కూడా ఆ తీవ్రమైన ఆందోళనకు గురైంది. అప్పుడు మనకి జపం మీద, భక్తి మీద అంత ధ్యానం ఉండదు. అందుకే ఎప్పుడు ఆరోగ్యం బాగుందో అప్పుడే ఈ భక్తిని అనే దాన్ని చెయ్యండి అని ప్రహ్లాదుడు వీళ్ళకి, చిన్నపిల్లలు
చిన్నపిల్లలకి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఇప్పుడే చేయండి భక్తి మీరు హాయిగా. ఎందుకంటే ముందు ముందు ఆరోగ్యం దెబ్బతిందనుకోండి అప్పుడు చేయలేరు. చూశానన్నమాట నేను కూడా ఎంతో మంది మంచి మంచి బ్రహ్మచారులు ఆ ఆరోగ్యం దెబ్బతినగానే వాళ్ళకి మనసు కూడా డిస్టర్బ్ అయింది అనమాట. అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారనమాట, నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో, గృహస్థాశ్రమంలోకి వెళ్దామని ఆలోచన వస్తుంది. సో ఆ విధంగా మారారు ఎంతో మంది, కేవలం ఆరోగ్యం దెబ్బతిన్న కారణంగా. సో ఈ విధంగా ఆరోగ్యాన్ని, అందుకే భక్తి వినోద్ ఠాకూర్ చెబుతారనమాట, ఒక భక్తుడికి ముఖ్యమైన ప్రాధాన్యమైనది ఆరోగ్యం చూసుకోవాలి. రెండవది సాధ సాధన, మన యొక్క సాధన చేయాలి. అంటే జపం చేయడం, రోజు భాగవతం చదువుకోవటం, ఏకాదశి ఉండటం ఇవి. దాని తర్వాత సేవ. సేవ అంటే భగవంతుడికి మాలలు కట్టడం, లేకపోతే వైష్ణవులకి ప్రసాదం వడ్డించడం, ఇలా వేరు వేరు రకాల సేవలు. ఇది మూడవది. సో ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి అని ప్రహ్లాదులు కూడా ఇక్కడ చెబుతున్నారు. ఆరోగ్యం, మీ శరీరం దృఢంగా ఉన్నప్పుడే ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నించండి. ఎప్పుడో ముసలితనం వస్తుంది, శరీరం ఆ అనారోగ్యానికి గురి అవుతుంది, అప్పుడు చేద్దాంలే అని ఎదురు చూడొద్దు. తర్వాత ప్రహ్లాదులు చెబుతున్నారు అనమాట, పుంసో వర్ష శతం హాయుస్ తదర్థం చాజితాత్మనః నిష్ఫలం యద్ అసౌరాత్రియం చేతేంద్రం ప్రాపితస్తమః. ప్రతి మానవునికి గరిష్టంగా 100 సంవత్సరాల జీవితకాలం ఉంటుంది. కానీ తన ఇంద్రియాలను నియంత్రించుకోలేని వ్యక్తికి ఆ సంవత్సరాల్లో సగం పూర్తిగా పోతుంది. ఎందుకంటే రాత్రిపూట అతను అజ్ఞానంతో కప్పబడి 12 గంటలు నిద్రపోతాడు. కాబట్టి అలాంటి వ్యక్తి జీవితకాలం 50 సంవత్సరాలు మాత్రమే. మీరు అనుకోవచ్చు అనమాట, 12 గంటలు ఎవరు పడుకుంటారులే అని. ఉన్నారు అట్లాగా పడుకునే వాళ్ళు. తమో గుణం బాగా పెరిగితే మందు తాగటం, ఇలాంటి పనులన్నీ చేసే వాళ్ళకి మాంసం తినటం, ఆ విధంగా వాళ్ళ శరీరంలో తమో గుణం బాగా పెరిగిందనుకో, వాళ్ళు మధ్యాహ్నం పూట లేస్తారనమాట, అప్పుడే మధ్యాహ్నం అయిందా అని. సో 12 గంటలు పడుకుంటారనమాట. 24 గంటలు 12 గంటలు నిద్రపోతే వాళ్ళ జీవితంలో 50 సంవత్సరాలు నిద్రలోనే పోయింది. ఇంక మిగిలింది 50 సంవత్సరాలు మాత్రమే. ప్రతి జీవునికి 100 సంవత్సరాలు ఉంటాయి. ప్రభుపాదులు వారు చెబుతున్నారు, బ్రహ్మదేవుడైనా 100 సంవత్సరాలే, మనకి 100 సంవత్సరాలే, ఒక చీమకు కూడా 100 సంవత్సరాలు ఉంటాయి. కాకపోతే బ్రహ్మదేవుడి యొక్క సాపేక్షికమైనది ఇది. బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజే, 100 సంవత్సరాల్లో ఒక రోజే 1000 దివ్య యుగాలు అనమాట. ఒక దివ్య యుగం అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగం, కలియుగం కలిపితే ఒక దివ్య యుగం అంటారు. అటువంటి 1000 కలిపితే అది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజు. అలా 100 సంవత్సరాలు బతుకుతారు ఆయన. తర్వాత ప్రహ్లాదుడు చెబుతున్నారు, ముగ్ధస్య బాల్య కైశోరే క్రీడతో యాంతి వింశతిః జరాయా గ్రస్త దేహస్య యాతి అకల్పస్య వింశతిః. చిన్నతనంలో అందరూ అయోమయంలో ఉన్నప్పుడు ఒకరు 10 సంవత్సరాలు దాటిపోతారు. మొదటి 10 ఏళ్ళు అలాగే వెళ్ళిపోతాయి, మనకు తెలియని కూడా తెలియదు. మనకే చెబుతారు, నీకు ఊహ తెలియక ముందే మీ అమ్మమ్మ చచ్చిపోయిందిరా, లేకపోతే ఊహ తెలియక ముందే అదైంది ఇదైంది అని చెబుతూ ఉంటారు. మనకు తెలియదు అసలు ఏం జరిగిందో అప్పుడు. నేను నా చెయ్యిని, ఎడమ చెయ్యిని అక్కడ పప్పు ఉడుకుతుంటే అందులో పెట్టానంట, చెయ్యి కాలిపోయింది. వాళ్ళు చెబుతుంటే నాకు తెలియటమని నాకు అసలు గుర్తు కూడా లేదు అలా ఎప్పుడైందా అనేది. తర్వాత తర్వాత స్కూల్కి వెళ్తూ ఉంటాం. స్కూల్కి వెళ్తాం కానీ ఎందుకు వెళ్తున్నామో తెలియదు స్కూల్కి. ఇంటి దగ్గర బాగానే ఉంది కదా, ఎందుకు పంపుతున్నారు ఈ స్కూల్కి అని అనిపిస్తుంది. ఆ విధంగా 10 ఏళ్ళు మనకి ఏమి తెలియకుండా అయోమయంలోనే వెళ్ళిపోతాయి. తర్వాత 10 ఏళ్ళు క్రీడలు, ఆటల్లో నిమగ్నమై మరో 10 సంవత్సరాలు దాటిపోతారు. ఈ విధంగా 20 సంవత్సరాలు వృధా అయిపోతాయి. అదే విధంగా వృద్ధాప్యంలో ఒకరు వికలాంగుడిగా ఉన్నప్పుడు, వృద్ధాప్యం అయిపోయినాక మన పనులే మనం చేసుకోలేం, భౌతిక కార్యకలాపాలు చేయలేనప్పుడు ఇంకొక 20 సంవత్సరాలు వృధాగా వెళ్ళిపోతాయి. మొదట ఒక 20 ఏళ్ళు వెళ్ళిపోతాయి, చివరి ఒక 20 ఏళ్ళు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఆ సమయంలో కూడా భక్తి అంత జాగ్రత్తగా చేయలేం. 50 ఏళ్ళు ఆల్రెడీ నిద్రలో పోయినాయి, ఇంకా 10 ఏళ్ళే ఉన్నాయి.
కోర్స్ ఎవరన్నా తక్కువ నిద్రపోతే వాళ్ళకి ఇంకా కొన్ని సంవత్సరాలు ఉంటాయి ఎక్కువ. కానీ ఈ విధంగా ప్రహ్లాదుడు చెబుతున్నారనమాట. మన సమయం అంతా ఎలా వెళ్ళిపోతుంది, దుర్లభమైన మానవ జన్మ అది దొరికింది, కానీ అందులో సమయం ఎలా వేస్ట్ అయిపోతుందని చెబుతున్నారనమాట. మిగిలింది చాలా చాలా తక్కువ సమయం. ఆ సమయం కూడా ఎలా, కుటుంబ జీవితం పట్ల అనుబంధం కారణంగా మిగిలిన సంవత్సరాలు వృధా అయిపోతాయి. ఆ కొంచెం సమయం కూడా కుటుంబ సభ్యుల పట్ల ప్రేమ, ఆ ప్రేమతోటి దాంట్లోనే వృధా అయిపోతాయి. భార్య పిల్లల పట్ల అనురాగం అనే తాళ్ళతో బంధించబడతాడు. మనకి ఇంట్లో ఎవరినన్నా కుర్చీలో కూర్చోబెట్టి, అప్పుడప్పుడు సినిమాల్లో చూస్తుంటాం కదా, కిడ్నాప్ చేశారనుకోండి, వాళ్ళను చైర్లో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేస్తారు. నోటికి ఒక స్టిక్కర్ వేస్తారు మాట్లాడకుండా, గుంజుకుంటూ ఉంటాడు. అదే విధంగా ఈయన కూడా ఇంట్లో ఉంటాడు. మనకి తాళ్ళు కనబడవు, కానీ ఆ తాళ్ళు ఏంటి, భార్య పిల్లలు. అదే స్త్రీలకి భర్త పిల్లలు మనవళ్ళు, వాళ్ళందరూ ఒక తాడు అన్నమాట. ఆ తాడుతోటి కట్టేసి ఉన్నాయి. ఆ వ్యక్తి బయటకు రాలేడన్నమాట. బయటకు రావడం అంత సులభం కాదు. అతను తనను తాను ఎలా విముక్తి చేసుకోగలడు. ఒక ఆయన మామ చెబుతూ ఉంటాడు అనమాట, కోడల నాకు టీ పెట్టు అని. ఆమె తిట్టిద్ది అన్నమాట, టీ కావాలా, మీ అబ్బాయికి ఏమో కాఫీ కావాలి, ఆ పిల్లాడికి హార్లిక్స్ కావాలి, ఇంకొకళ్ళకి రాగి కావాలి, ఇవన్నీ నేను చేయలేను, అందరికీ కాఫీ పెడుతున్నాను, తాగితే తాగు లేకపోతే లేదని. వెంటనే నన్నే ఎంత మాట అంటావో, నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరతాడనమాట. సరే పో అనిద్ది ఆమె. వెళ్తాడు, ఊరంతా తిరిగి మళ్ళీ రాత్రికి వస్తాడనమాట ఇంటికి. వచ్చి మనవన్ని వాకింగ్కి ఎవరు తీసుకెళ్తారు పార్కులోకి, దానికోసం నేను వచ్చానని చెప్పి మళ్ళీ ఇంట్లో స్థిరపడతాడు. సో ఈ విధంగా అంత సులభం కాదనమాట ఈ తాళ్ళని తెంచుకోవడం. సో ఎంతో విలువైన మానవ జన్మ. ఆ మానవ జన్మలో మనకి పరిపూర్ణత దొరుకుతుంది. ఆ మానవ జన్మలో భగవంతుడితో 5 రసాల్లో మనకు ఉన్న బంధాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి అవకాశం దొరుకుతుంది. అటువంటి మానవ జన్మలో 5 సంవత్సరాల నుండే మనం భాగవద్ధర్మ చేసి, జపం చేసి, ఆ భగవంతుడితో సంబంధాన్ని మళ్ళీ ఏర్పరచుకోవాలి. కానీ అటువంటి మానవ జన్మలో మనం తమో గుణంలో ఉంటే 50 సంవత్సరాలు నిద్రలోనే పోతాయి. మొదట ఒక 20 సంవత్సరాలు పోతాయి. ముసలితనంలో ఇంకో 20 సంవత్సరాలు పోతాయి. ఇంకా మిగిలింది కొంత సమయం, ఆ సమయం కూడా భార్య పిల్లలు అనే తాళ్లతో కట్టబడి అనురాగంతో అవి కూడా వృధా అయిపోతాయి. కాబట్టి జాగ్రత్త అని చెబుతున్నాడు అనమాట. ఒక కథ కూడా ఉంటుంది అనమాట. ఆ కథ ఏంటంటే, మానవుడికి 100 సంవత్సరాలు ఎలా వచ్చినాయని. మానవుడికి భగవంతుడు 20 ఏళ్ళే ఇచ్చారంట. ఆ కథలో చెబుతారు, ఆ, ఇది గాడిదకి 60 ఏళ్ళు, కుక్కకి 40, కోతికి 20 ఏళ్ళు ఇచ్చారంట. అయితే ఆ గాడిద చెబుతుంది అనమాట, చాకరీ చేయాలి, నా వల్ల కాదు, నాకు 30 ఏళ్ళు చాలని. కుక్క కూడా కాపలా గాయాలి, నాకు 20 ఏళ్ళు చాలు. కోతి కూడా నాకు ఎందుకంటే 20 ఏళ్ళు, 10 ఏళ్ళు చాలని. మానవుడుండి, మానవుడికి నువ్వు చాలా బుద్ధివంతమైన వ్యక్తివి, నీకు 20 ఏళ్ళు ఇచ్చానంటే, లేదు లేదు, నేను ఇంకా ఎక్కువ బతకాలి, ఆ గాడిద యొక్క 30 ఏళ్ళు నాకేయండి, ఆ కుక్క యొక్క 20 ఏళ్ళు నాకేయండి, ఆ కోతి యొక్క 10 ఏళ్ళు నాకేయండి అని చెబుతారనమాట. ఆ విధంగా 20 ఏళ్ళు బతికి 30 ఏళ్ళ పాటు చాకరీ చేసి గాడిదలాగా, తర్వాత పదవీ విరమణ అయిపోయినాక కుక్క కాపలాగా వస్తుంది అనమాట. ఆ విధంగా ఇంట్లోకి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అలా చూస్తూ చివరి 10 ఏళ్ళు ఆ కొడుకు దగ్గర, కోతి ఒక కొమ్మ మీద నుండి ఇంకో కొమ్మకి అట్లా వెళ్తూ ఉంటుంది కదా, అదే విధంగా పెద్ద అబ్బాయి దగ్గర కొన్నాళ్ళు, చిన్న అబ్బాయి దగ్గర కొన్నాళ్ళు, కూతురు దగ్గర కొన్నాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు అని ఆ కథలో చెబుతారనమాట. సో ఈ విధంగా కుటుంబ జీవితం పట్ల అనుబంధంగా కారణంగా మిగిలిన సంవత్సరాలు వృధా అయిపోతాయి. కాబట్టి ఈ జన్మ మృత్యు జరా వ్యాధి వీటి నుండి మనం విడిపించుకోవడం మనం వాస్తవ కర్తవ్యం. గృహస్థుడి జీవితంలోకి ప్రవేశించే ముందు ఒకరు బ్రహ్మచారిగా శిక్షణ పొందాలి. ఆ విధంగా శిక్షణ పొందితే ఆ ఇంద్రియ నిగ్రహంతో
గృహస్థ జీవితంలో ఒక వ్యక్తి జీవించి మళ్ళీ సరైన సమయంలో మళ్ళీ భక్తి మీద, అంటే గృహస్థ జీవితంగా కూడా భక్తి చేయాలి. కాకపోతే ఒక వయసు వచ్చినాక భక్తిని ఇంకా తీవ్రంగా చేయాలి. సో అది చేయటం అవకాశం ఉంటుంది. వాళ్ళు గనక సరైన శిక్షణ తీసుకుంటారని ప్రభుపాదులు వారు చెబుతున్నారు. అతనికి ఇంద్రియాలను నియంత్రించడంలో శిక్షణ ఇవ్వాలి. తర్వాత ప్రహ్లాదుడు చెబుతున్నారు అసురుల యొక్క పిల్లలకి, కానీ అందరికీ డబ్బు చాలా తీయగా ఉంటుంది. తేనె కంటే తీయగా ఉంటుంది. మనందరికి తేనె చాలా ఇష్టం. ఎందుకంటే తీయగా ఉంటుంది కాబట్టి. కానీ దానికంటే తీయమైంది ఏంటి? డబ్బు. ప్రతి ఒక్కరూ మరింత ఎక్కువ డబ్బు కూడబెట్టుకోవాలని కోరుకుంటారు. ఎంత కూడబెడితే అంత కూడబెట్టుకోవాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. ఉదాహరణ చెబుతారు. దొంగలు, సైనికులు, వ్యాపారులు వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మరి డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. ఎలాగైతే ఆ వాళ్ళకి తెలుసు దొంగవాడికి, వీళ్ళ ఇంట్లో దొంగతనానికి వెళ్తున్నాను, దొరికానంటే నన్ను కొడతారు, లేకపోతే ఏదన్నా ఇసిరేసారంటే ఆయి పొట్టును తగిలిందంటే చచ్చిపోతాను. కానీ డబ్బు కావాలి, దానికోసం ప్రాణాలను త్యాగం చేసి మరీ వెళ్తారు. అలాగే సైనికులు, వాళ్ళు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధంలో చచ్చిపోవచ్చు, కానీ డబ్బు కావాలి. అప్పుడు దేశభక్తి కూడా ఉంటుంది వాళ్ళకి. ఎలాగ మనం చూసాం బ్రిటిష్ వాళ్ళ సమయంలో 1,60,000 మంది ఉన్న సైన్యాన్ని ప్రపంచ యుద్ధం రాగానే 20 లక్షలకు చేశారు. ఎలా? డబ్బు ఇస్తాం రండి అనగానే అందరూ వెళ్ళి చేరిపోయారు భారతీయులు. అలాగే వ్యాపారులు, వ్యాపారులు కూడా ఒక దేశం నుండి ఇంకో దేశానికి వెళ్తూ ఉంటారు నా ఓడల్లో వీటిల్లో. ఒక్కోసారి ఆ ఓడలు మునిగిపోతాయి. ఆ విధంగా ప్రాణాలకు పణం పెట్టి మరి డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నిస్తారు జనాలు. ఎందుకంటే అది తేనె కంటే కూడా తీయనది అని చెబుతున్నారు అన్నమాట. సో ఈ విధంగా ఆ ప్రహ్లాదుడు వాళ్ళ యొక్క ఆ సురుల పిల్లలందరికీ సండ అమర్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరిని కూర్చోబెట్టి ప్రహ్లాదుడు వాళ్ళకి ఇవి నేర్పుతున్నారు అనమాట. ఆ చిన్నప్పటి నుండే చేయాలి మీరందరూ భక్తి. ఎందుకంటే ఈ మానవ జన్మ అనేది దుర్లభమైనది. ఎన్నో జన్మల తర్వాత దొరికింది మనకి. కాబట్టి కానీ ఎప్పుడైపోతుందో తెలియదు, ఎప్పుడైనా సావు రావచ్చు. కాబట్టి భక్తి చేయండి. ఈ విధంగా వాళ్ళకి చెప్పి, ఎందుకు చేయాలి భక్తి కంటే, మనమందరం విష్ణుమూర్తి యొక్క అంశలము. మనకి ఆయనే అత్యంతమైన ప్రియమైన వాడు. కాబట్టి ఆయనకి భక్తి చేయాలి మనం. ఇంద్రియ తృప్తి అన్ని రూపాల్లో ఉంటుంది. ఎన్నో జన్మలు ఎత్తాము, అన్ని చోట్ల ఇంద్రియ తృప్తి ఉంది. ఈ మానవ జన్మ అనేది ఇంద్రియ తృప్తి కోసం కాదు. ఎలాగైతే ఎవరన్నా కాలేజీలో చేరారనుకోండి ఇంజనీరింగ్, అక్కడ దొరికేది ఏంటి? చదువు. ఆ చదువు కాకుండా నేను క్యాంటీన్లో తింటాను, నేను గ్రౌండ్లో ఆడుకుంటాను, జిమ్కి వెళ్తాను, అవన్నీ అన్ని చోట్ల దొరుకుతాయి. కానీ ఆ ఇంజనీరింగ్ కాలేజీలో దొరికేది అన్ని చోట్ల దొరకదు. వెళ్ళి చదువుకో అక్కడ. అదే విధంగా మానవ జీవితంలో ఈ యొక్క ఆలోచన శక్తి ఉంది. భగవంతుణ్ణి అర్థం చేసుకునే ఆలోచన శక్తి ఉంది. ఈ సాధన చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ మానవ జన్మలో మీరు దీనికోసం చేయండి అని చెబుతున్నాడు ప్రహ్లాదుడు. అలాగే ఇంద్రియ తృప్తి, భౌతికానం కోసం ప్రయత్నించవద్దు. మీ కర్మ ప్రకారం మీకు దొరికిద్ది అది. సర్లే మేము తర్వాత ఎప్పుడో చేస్తామంటే, లేదు లేదు, ఆరోగ్యం బాగున్నప్పుడే చేసుకోండి, తర్వాత చేయటం కష్టం. ఎందుకంటే సగం జీవితం మనకి నిద్రలోనే పోతుంది ఉన్న జీవితంలో. ఇంకా మొదటి 20 ఏళ్ళు ఆటల్లో పోతుంది. చివరి 20 ఏళ్ళు ఆరోగ్యం బాగలేక వాటి ఆలోచనల్లో పోతుంది. మిగిలిన కొంచెం సమయం కూడా కుటుంబం పట్ల ప్రేమతోటి పోతుంది. కాబట్టి సమయాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. సమయాన్ని ఈ భక్తి చేయటానికి ఉపయోగించుకోవాలి. ఈ విధంగా అవి భార్య పిల్లలనే తాళ్లతోటి బంధించబడతాడు ఒక వ్యక్తి. కాబట్టి జాగ్రత్తగా ఈ భక్తిని అనేది చేయాలి. ఈ విధంగా ఆ ఈ డబ్బు అనేది చాలా తీయగా ఉంటుంది తేనె కంటే.
అందుకే దొంగలు, సైనికులు, వ్యాపారులు వీళ్ళందరూ కూడా డబ్బు సంపాదించాలని కోరుకుంటారు. ఈ విధంగా వీటన్నిటి గురించి ప్రహ్లాదుడు వివరిస్తున్నారు అన్నమాట.